జగిత్యాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు ఒక ట్యాంకర్ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. దాదాపు అందులో ఉన్న ఎక్కువ మంది ప్రయాణికులు, మెజారిటీ ప్రయాణికులంతా సజీవ దహనం అయిపోయినారు. అత్యంత దారుణమైన ఘటన అది. మన తెలంగాణ జిల్లా నుంచే వెళ్తున్నది, జగిత్యాల నుంచి వెళ్తున్నది. ఏపీలోని కలిగిరి అనే ఒక ప్రాంతానికి ఆ బస్సు బయలుదేరింది. సో ఈ చనిపోయిన వీళ్ళంతా జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆంధ్ర వాళ్ళు. పాపం వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడ వచ్చారు. వాళ్ళు వేరే వేరే కార్యక్రమాల కోసం వాళ్ళ గ్రామానికి, వాళ్ళ ఊర్లకు వెళ్తున్న క్రమంలో ఈ భయంకరమైన ప్రమాదం జరిగింది. మరో బస్సు ప్రమాదం ఇది. రీసెంట్గా మనం వికారాబాద్ దగ్గర చూసినాం. కంకర లోడ్తో వెళ్తున్న ఒక టిప్పర్ బస్సు ఢీకొని ఎంత భారీ ప్రమాదం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మరో ఘటన. సో రెగ్యులర్గా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద, ఈ ప్రైవేట్ వెహికల్స్ మీద నిఘా లేకపోవడము, పర్యవేక్షణ లేకపోవడము, ఆ గైడ్ లైన్స్ సరిగ్గా పాటించకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సులు అయితే తరచుగా మనం నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఏదో ఒక ప్రమాదం చూస్తూనే ఉన్నాం. బిజినెస్ అయిపోయింది. ఈ ట్రావెల్స్ నిర్వహించే వాళ్ళంతా ఎవరు? ఒకరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్న రాజకీయ నాయకులవో లేకపోతే వాళ్ళో వీలో ఉంటాయి. తెరిచేలోపే కమ్మేసిన మరణం. టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనమయ్యారు. అందులో 5 months బేబీ ఉందట. 5 months బేబీ. ఒక మహిళ పాపం ఏడుస్తున్నది, నా బిడ్డ ప్రెగ్నెంట్గా ఉన్నది, మంటల్లో కాలి చనిపోయింది అని. చాలా దారుణమైన, ఒక హృదయ విదారకమైన దృశ్యాలు మనకు అక్కడ కనిపించినాయి. సో ఆమె చూడండి, బాధిత కుటుంబాల రోదన. మొత్తం 14 మంది చనిపోయారు. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు. మార్కాపురం వద్ద ప్రమాదం. మరో 29 మందికి గాయాలు. వారంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని వెళ్లారు. శ్రీరామనవమి పండుగ ఉందని సొంతూళ్లకు బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరిపోయేవారే. అంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దం, మంటలు, పొగ. చేతనైన వాళ్ళు అద్దాలు పట్టుకొని కిందకు దూకేశారు. ఈలోపే అగ్నికీలలు చుట్టుముట్టినాయి. 14 నిండు ప్రాణాలు బుగ్గైపోయినాయి. ఎక్కడి నుంచి వెళ్తుంది ఆ బస్సు? తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మార్కాపురం శివారు రాయవరం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 6 మహిళలు, 5 నెలల చిన్నారి ఉన్నాడు. డ్రైవర్ సహా 29 మందికి గాయాలయ్యాయి. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. అమ్మమ్మతో పాటు 6 నెలల గర్భిణి ఉందట. అందులో 2 చచ్చిపోయారు. పాపం కొడుకును కాపాడి తల్లి మృత్యువడిలోకి చేరింది. ఇక ప్రమాదం జరిగిన తర్వాత దృశ్యం ఇది. ఒక్కసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇది ఆయిల్ ట్యాంకర్, ఇది బస్సు. ఇది స్లీపర్ బస్సు ఉన్నట్టున్నది. కింద స్లీపర్ ఉంది. సో ఒకటి స్లీపర్, ఒకటి సెమీ స్లీపర్ ఉన్నట్టున్నది. ధాటికి బోల్తా పడ్డ టిప్పర్, పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ఎంత ఘోరం చూడండి. తీవ్రంగా గాయపడ్డ 14 మందిని ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5:40 సమయంలో ఈ ఘోరం జరిగింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కారణం ఏంటంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమట. రోడ్డుకు ఎడమవైపు ఉండాల్సిన బస్సు డ్రైవర్ మూల మలుపు వద్ద నిర్లక్ష్యంగా కుడివైపు వెళ్ళి ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టిండట. అంటే ప్రైవేట్ బస్సు ఓనర్దే, డ్రైవర్దే తప్పట. టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు చెలరేగి ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. 28 మంది ఎలాగోలా బస్సు అద్దాలు పగలగొట్టి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. పైనుంచి దూకిన వారిలో కొందరికి ఎముకలు విరిగినాయి, మరికొందరికి కాలిన గాయాలైనాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 14 మందిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. మృతదేహాలను మార్కాపురం మార్చురికి తరలించారు. ప్రయాణికుల జాబితాను బట్టి మృతులెవరు అనేది తెలిసింది. గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో DNA పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి వీళ్ళంతా పరిశీలిస్తున్నారట. అంత కూలీలేట పాపం, అంత బేల్దారి కూలీలట. నెల్లూరు జిల్లా ఉదయగిరి, మార్కాపురం జిల్లా నుంచి కూలీలు నిర్మాణ పనుల కోసం తెలంగాణలోని జగిత్యాల, కామారెడ్డి, ఆర్మూరు ప్రాంతాలకు వెళ్లారు. వీరంతా శ్రీరామనవమి ఉత్సవాల కోసం బుధవారం సాయంత్రం స్వస్థలాలకు బయలుదేరారు. గురువారం ఉదయం 5:40 బస్సు మార్కాపురం దాటి వెళ్తుండగా రహదారి మూల మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంగా కుడివైపు వెళ్ళాడు. ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడు. ఈలోగా బస్సు టిప్పర్ సగభాగానికి వచ్చి బలంగా ఢీకొట్టింది.
దీంతో డీజిల్ ట్యాంకు పగిలిపోయింది. డీజిల్ ట్యాంకు పగిలిపోయి వెంటనే మంటలు వ్యాపించి 2 వాహనాలకు అంటుకున్నాయి. ప్రమాద తీవ్రతకు టిప్పర్ బోల్తా పడ్డది. దాని డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయిండు. దట్టంగా పొగ కమ్ముకొని ఉక్కిరిబిక్కిరవుతున్నా కొంతమంది బస్సు అద్దాలు పగలగొట్టుకొని దూకేశారు. ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువ మంది బయటపడ్డారు. మరికొందరు వెనక నుంచి అత్యవసర ద్వారం నుంచి బయటపడ్డారు. ప్రయాణికుల్లో ఒకరైన మేస్త్రి బాలరాజు దగ్గరలో ఉన్న మొద్దు కత్తితో అద్దాలు పగలగొట్టి 7 ప్రాణాలు కాపాడాడు. ఒకరు తన భార్యను అద్దాల నుంచి బయటకు దించి 5 నెలల పసికందుతో చనిపోయిందట. ఎంత ఘోరం, ఎంత ఘోరం. మరొక ప్రయాణికుడు సగభాగం బయటకు రాగా మిగిలిన భాగం కాలిపోయి దహనమైన తీరు హృదయ విదారకంగా ఉంది. ఎక్కువ మంది ఒకేసారి బయటకు వచ్చే క్రమంలో జరిగిన తొక్కిసలాటతో డ్రైవర్ సీటు అత్యవసర ద్వారం వద్దే 5 మంటలంటుకొని చనిపోయిన తీరు గుండెల్ని పిండేసింది. బయటికి రావడానికి ప్రయత్నంలో భాగంగా డ్రైవర్ వెనకాల కాలిపోతున్నది, ముందుకొచ్చారు డ్రైవర్ సీట్ దగ్గర, అక్కడి నుంచి దూకడానికి ప్రయత్నం చేసినారు. చివరికి అది కూడా అంటుకొని ఆ డ్రైవర్ సీట్ దగ్గరే చనిపోయారట. ఉదయం 6:10 సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రావెల్ బస్సు డ్రైవర్ బస్సులోంచి దూకేసి పొదల్లో దాక్కున్నాడు. కాసేపటికి పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందంటే స్టీరింగ్ పట్టేసిందని ఒకసారి చెప్పిండట. మరోసారి టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో వస్తున్నాడని, దాంతో తాను కుడివైపు పోనిచ్చానని, ఎదురుగా మరో కారు రావడంతో మళ్ళీ ఎడమవైపుకి వచ్చి టిప్పర్ను ఢీకొట్టాను అని అన్నాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎర్రగొండపాలెం టోల్గేట్ దాటిన తర్వాత కొంత సమయం బస్సు ఆపిండట. ఆ సమయంలో బస్సుకు మరమ్మతులు చేసిరట. తర్వాత డ్రైవర్ మారిండట. బస్సులో 5 కిలోల ఒక ఖాళీ సిలిండర్ ఉందట. ఆయిల్ డబ్బాలు వెనక భాగంలో ఉన్నాయట. ఆయిల్ అంటుకుంటే మరింత ప్రమాదం జరిగేది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ చెప్పిండు. ఏముంది, కేసు అవుతుంది, అయితే ఏదో నా ప్రాణాలు వస్తాయా తిరిగి? అసలు ఆ డ్రైవర్ ఎంత ఎక్స్పర్ట్ డ్రైవరు, ఇట్లాంటి ఒకటే డ్రైవర్ ఉన్నాడా, 2 ఉన్నారా? ఇక 4 రోజులు ఇక మొత్తం ఆర్టీఏ వాళ్ళు వీళ్ళు రోడ్ల మీద హడావుడి చేస్తారు. ఇక 2-3 బస్సులు సీజ్ చేసినట్టు చేస్తారు, 2-3 కేసులు బుక్ చేస్తారు. మళ్ళీ కథమే, మళ్ళీ ఎప్పట్లాగానే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి జరుగుతుంది, మళ్ళీ 20 మంది చచ్చిపోతారు. ఒక్కొక్కరిది ఒక్కో విషాదం అంటే. చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా బండారు పద్మ, ఇంత చిన్న పాపం ఉన్నది, అంతా 30-35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు పాపం. ఇగో అమ్మమ్మతో పాటు 6 నెలల గర్భిణి కూడా ఉందట. కనిగిరి మండలం చెలగిరగలకు చెందిన తమ్మిశెట్టి తిరుపాలు దంపతులు తెలంగాణలోని భీమ్గోల్లో బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రుక్మిణి అనే 6 నెలల గర్భిణి ఆమె అమ్మమ్మ పిచ్చమ్మ కూడా వీరితో పాటే ఉంటుందట. శ్రీరామనవమి సందర్భంగా ముగ్గురు స్వగ్రామానికి బయలుదేరారట, భార్యాభర్త అండ్ అమ్మమ్మ. బస్సులో మంటలు వచ్చిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కిందకు దిగిపోయారు. వృద్ధురాలైన పిచ్చమ్మ సీట్లోనే ఉండిపోయారు. రుక్మిణి ఆమెను రక్షించేందుకు మళ్ళీ బస్సు ఎక్కిందట పాపం. ఆ క్రమంలో మంటల్లో చిక్కుకొని అమ్మమ్మ, మనవరాలు సజీవ దహనమయ్యారు. కళ్ళెదితే అయిన వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో తిరుపాలు కన్నీరు మున్నీరయ్యారు. ఏం ఘోరం ఇది. తండ్రి కుమారులట. ఈ అబ్బాయి చిన్న బాబు లియో, వాళ్ళ తండ్రి అనిల్ 27 ఇయర్స్ అట. అనిల్ సౌజన్య దంపతులు, వీరికి 5 నెలల కొడుకు లియో ఉన్నాడు. అనిల్ తెలంగాణలోని కామారెడ్డిలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండు. 3 రోజులు సెలవులు రావడంతో అంతా కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. అరగంటలో ఊరు చేరుకుంటారు అనగా బస్సు ప్రమాదానికి గురైంది. ముందుగా అనిల్, సౌజన్య బస్సు దిగిరట. చిన్నారి బస్సులోనే ఉండిపోవడంతో అనిల్ లోపలికి పోయిందట. తిరిగి వచ్చే క్రమంలో అగ్నికీలల్లో చిక్కుకొని తండ్రి కుమారులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ సౌజన్య మార్కాపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరి బాబు ఎట్లా, వీళ్ళు హడావుడిలో దిగేటప్పుడు మరి ఏమైందో, ఆ బాబు లోపలనే ఉండిపోయిందట. తీసుకురావడానికి పోయి తండ్రి కూడా అందులోకే పోయిండు. కొడుకును కాపాడి మృత్యువుడికి. కనిగిరి మండలం మండాదివారిపాలెనికి చెందిన ఉప్పు మల్యాద్రి రమాదేవి కుటుంబం ఉపాధి నిమిత్తం తెలంగాణలోని జగిత్యాలకు వలసొచ్చింది. కూతురి ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి కొడుకు మనోహర్తో కలిసి తల్లి రమాదేవి బయలుదేరారట. మరో గంటన్నరలో కనిగిరి చేరుకుంటారనగా బస్సులో మంటలు కమ్మేశాయి. బస్సు కిటికీ నుంచి కాస్త బయటపడ్డ మనోహర్ తల్లి రమాదేవిని రక్షించేందుకు చేయి పట్టుకుని లాగేందుకు ప్రయత్నించిందట. అప్పటికే మంటలు పెద్దవి కావడంతో తాను చనిపోయినా పర్వాలేదు, కొడుకు బతికితే చాలు అనుకుని తల్లి ఆయన్ను బయటకు నెట్టడంతో కిటికీలోంచి కింద పడ్డాడట. తర్వాత ఆమె బయటపడే దారి లేక సజీవ దహనమైంది. మనోహర్ కిటికీలోంచి దూకే ప్రయత్నంలో కాలు విరిగి గాయాల పాలైంది. నన్ను రక్షించి మా అమ్మ తనువు చాలించిందంటూ ఆయన రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఎంత ఘోరం చూడండి. బతికినన్ని రోజులు ఆ ఘటన మన కళ్ళ ముందు వెంటాడుతూనే ఉంటుంది కదా కుటుంబాలని. బా
చెప్తున్నాడు చూడండి. బస్సు ప్రమాదంలో కోలా బాలరాజు అనే వ్యక్తి 8 మందిని కాపాడి తాను ప్రాణాలతో బయటపడ్డాడట. మార్కాపురం జిల్లా తక్కెళ్లపాడుకు చెందిన ఆయన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తుండు. పనుల కోసం కూలీలను తీసుకెళ్లేందుకు బస్సులో స్వగ్రామం వస్తుండట. రాయవరం వద్ద ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బాలరాజు మేల్కొనే ఉన్నాడట. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా భారీ కుదుపు వచ్చి ఒకరి మీద ఒకరు పడిపోయారట. బస్సు ముందు భాగం నుంచి మంటలు రావడాన్ని గుర్తించి ఇనుప రాడ్డుతో ఎడమవైపు ఉన్న అద్దాలు పగలగొట్టాను. అందులో అందుబాటులో ఉన్న 8 మందిని కిటికీలోంచి బయటకు దించి వెంటనే నేను కూడా దూకేశా. మరో మహిళ అరుస్తున్నా ఆమె సీట్ల కింద ఇరుక్కుపోవడంతో కాపాడలేకపోయా అని బాలరాజు కన్నీరు పెట్టుకున్నాడు. అప్పటికే ఆయన 8 మందిని కాపాడిండట. ఎంత దారుణమైన ఘటన ఇది. ఇక ఇవాళ అందరూ అయ్యో అనుకుంటారు. గవర్నమెంట్ కూడా అయ్యో అని ఓ 2 లక్షలు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది. అలా షరా మామూలే. ఎన్ని ప్రమాదాలు చూడలే ఇట్లాంటివి, ఎన్ని ప్రమాదాలు చూడలేదు. సంవత్సరానికి ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉన్నాయి.